సో ఇక్కడ n డాష్ ఉంది కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే v బై n డాష్ అని రాస్తాను. n is equal to v by సో n డాష్ ఉంది కాబట్టి v by lambda డాష్ అని రాస్తాను. is equal to v minus v by v minus vs into n place లో again v by n అంటారు, v by lambda అంటారు. ఇప్పుడు v cancel అయిపోతుంది. therefore lambda dash is equal to v minus vs by v into lambda. ఇది apparent wavelength. ఎప్పుడు when a source is moving towards the observer, the apparent wavelength of a wave lambda dash is equal to v minus vs by v into lambda. మన మెటీరియల్ లోనే డాప్లర్ ఎఫెక్ట్ మీద మోర్ దాన్ 150 సమ్స్ ఉంటాయి మన మెటీరియల్ లో, నారాయణ మెటీరియల్ లో. బీ కేర్ఫుల్, సరిగా వినండి. తర్వాత ఇక్కడ సెకండ్ కేస్ ఉంది కదా, సో దీని నుంచి నేను ఇలా రాస్తాను ఏంటంటే అపరెంట్ వేవ్ లెంత్ వచ్చేటప్పటికి ఇక్కడ v by lambda dash v by v plus vs into n బదులు v by lambda. అగైన్ సేమ్ అంతేనండి, v క్యాన్సిల్ అయిపోతాయి. lambda dash is equal to v plus vs divided by v into lambda. ఇది ఎప్పుడంటే source is moving, observer is at rest. Source is moving, observer is at rest. Be careful. Be careful. నన్ను ఇక్కడ వరకు అర్థమైందా క్లియర్గా? హలో, క్లియర్? ఓకే, నెక్స్ట్. సో దీనిలో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఇంకో విషయం కూడా చెప్తాం ఏంటంటే, సపోజ్ అబ్జర్వర్ అట్ రెస్ట్ సోర్స్ ఇస్ మూవింగ్. సో అబ్జర్వర్ సోర్స్ ఇస్ మూవింగ్ అన్నాం అనుకోండి, అప్పుడేం జరుగుతుందండి? సోర్స్ ఇస్ అబ్జర్వర్ రెస్ట్ అయిపోయిందా? సారీ, మళ్ళీ సేమ్ అదే రాశాను. సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. అబ్జర్వర్ మూవింగ్. అంటే ట్రక్ ఎలా తీసుకుంటారు? సో వీడు అబ్జర్వర్. సో వి ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ సోర్స్ టు అబ్జర్వర్. ఇక్కడ మనకి 2 ఛాన్సెస్ వస్తాయి. అబ్జర్వర్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ టు సోర్స్, సో ఆపోజిట్ ఉంది కాబట్టి ఇక్కడ -v1 వస్తుంది. అబ్జర్వర్ ఇస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది సోర్స్, అప్పుడు సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ +3 వస్తుంది. 2 కేసెస్ వస్తాయి. ఒకటి టువర్డ్స్, ఇంకొకటి అవే ఫ్రమ్.
towards వచ్చినప్పుడు n dash is equal to ఇక్కడ vs is equal to 0, n dash is equal to v minus of minus plus అయిపోతుంది plus vo divided by v, ఎందుకంటే vs 0 కదా, into n. ఇక్కడికి వచ్చామనుకో n dash is equal to ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది బై v into n. ఇక్కడ మీరు గమనిస్తే which implies n dash is greater than n, which implies n dash is less than n. ఇది n dash is less than n అని రాస్తాం. అయితే ఇక్కడ విషయం గమనించాలి, ఎప్పుడైనా సరే అపరెంట్ వేవ్ లెంత్ కనుక్కోమంటే అపరెంట్ వేవ్ లెంత్ ఫార్ములాస్ ఈ రెండే నేను ఇంక లేవు. ఇది అపరెంట్ వేవ్ లెంత్ ఫార్ములా, ఇదొక అపరెంట్ వేవ్ లెంత్ ఫార్ములా, ఈ టూ ఉంటాయి. సో మరి ఇక్కడ అపరెంట్ వేవ్ లెంత్స్ రావా సార్ అంటే, ఇక్కడ సపోజ్ ఈ ప్రాసెస్ అర్థమైన వాళ్ళు ఏం చేస్తారంటే అపరెంట్ వేవ్ లెంత్ దీనికి రాయమన్నారు అనుకోండి, సోర్స్ ఇస్ ఎట్ రెస్ట్ అబ్జర్వర్ మూవింగ్ కేసులో అపరెంట్ వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనుకోండి, ఇమీడియట్ గా ఫార్ములా వేసుకొని సో దీని బదులు ఏం చేస్తామంటే n dash బదులు v by lambda రాసేసుకొని చేసే తప్పు చెప్తున్నాను, v plus vo by v ఇంటూ ఇక్కడ మళ్ళీ v by lambda రాసి ఈ v క్యాన్సిల్ చేసేసుకొని lambda dash is equal to v divided by v plus vo ఇంటూ lambda రాసి. సో ఇలా చేస్తే వచ్చే క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేషన్కి సరిపడా వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ కింద ఇచ్చి ఉంటుంది. సో దట్ మనం దానికి టిక్ పెట్టుకుంటాము, ఆటోమేటిక్గా కొంచెం రాంగ్ అయిపోతుంది. సో ఎందుకు ఇక్కడ ఇది మరి ఇక్కడ రాశారు కదా, ఇక్కడ ఎందుకు చల్లదు సార్ అంటే ఇది ఒరిజినల్గా ఇలా సో వాడికి రీచ్ అవుతుంది, ఇలా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్ ముందుకు కదులుతుంది అనుకోండి, ఆ వేవ్ ఎంత ఇది దగ్గర అవుతుంది కాబట్టి ఆ వేవ్ ఏమవుతుందంటే ఇంకా కంప్రెస్ అయిపోతుంది, ఇలాగ ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అదే మనకి సపోజ్ ఈ ట్రక్ వెనక్కిపోతుంది అనుకోండి, వేవ్ ఏమవుతుందంటే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ వేవ్ లెంత్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో అది వెనక్కి వెళ్ళేటప్పుడు వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటుంది, వేవ్ లెంత్ పెరిగి ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అనమాట. అందుకని ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్ అని ఇస్తాను ఇక్కడ. సో దగ్గరికి వచ్చేటప్పుడు వేవ్ లెంత్ వాల్యూ డిక్రీజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వేవ్ లెంత్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది when the source is moving towards the observer. Suppose the source is moving away from the observer, the wavelength of the length of a wave which will increase, అది పెరిగిపోతూ ఉంటుంది, కరస్పాండింగ్ గా ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది. ఇది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సెకండ్ కేసులో, అందుకని మనం ఈ ఫార్ములాస్ రాస్తాం. ఈ కేసుకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే యాజ్ ఇట్ ఈజ్ సోర్స్ ఇలా ఉంటుంది, ఇక్కడ సోర్స్ ఇలా ఉంటుంది, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. సో రెండో కేసులో మనం ఏం చెప్తాం, అబ్జర్వర్ మూవ్ అవటం ఒక ఛాన్స్, మూవింగ్ టువర్డ్స్ ఒక ఛాన్స్, అవే ఫ్రమ్ ఒక ఛాన్స్ అని చెప్తాం. ఈ వేవ్ ప్రొడ్యూస్ చేసిన వేవ్ ఏదైతే ఉందో వీటి దగ్గరికి వచ్చే కొద్ది ఇది ప్రొడ్యూస్ చేసే వేవ్ లో ఎటువంటి వేరియేషన్ ఉండదు. బట్ వీటి దగ్గరికి వెళ్ళినా కానీ దీని వేవ్ లెంత్ లో ఎటువంటి వేరియేషన్ ఉండదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ది వేవ్ లెంత్ ఆఫ్ ఎ గివెన్ వేవ్ ప్రొడ్యూస్డ్ బై ది సోర్స్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై ది సోర్స్ ఆఫ్ సౌండ్ ఓన్లీ.
not by the observer. The wavelength of a given wave produced by a source of sound, which is affected by the source of sound only. అంటే ఎవరైతే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ వేవ్ లెంత్ తగ్గించడమో లేదా వేవ్ లెంత్ పెంచడమో చేయగలరు, అంతే తప్ప నాట్ బై అబ్జర్వర్. అబ్జర్వర్ ఆ వేవ్ లెంత్ తగ్గించలేడు. ఆ వచ్చే వేవ్ నేను ఇలా గెంటుకుంటాగానే వెళ్తానండి, లేదంటే వచ్చే వేవ్ నేను ఏమైనా స్ప్రెడ్ చేస్తానండి, అబ్జర్వర్ ఏమైనా చేయగలదండి. సో ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ అబ్జర్వర్ మూమెంట్. సో అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు కదా అని చెప్పేసి వేవ్ లెంత్ లో వేరియేషన్స్ ఉండవు. దేర్ఫోర్ ఫైనల్ గా ఏం జరుగుతుంది గురువు గారు అంటే, అబ్జర్వర్ ఈజ్ ఎ ట్రస్ట్ అని ఎక్కడైనా సరే అబ్జర్వర్ మూవింగ్, సోర్స్ ఈజ్ ఎ ట్రస్ట్ ఎక్కడైనా కనిపించింది అంటే, సోర్స్ ఈజ్ ఎ ట్రస్ట్ అని ఉన్నది అంటే దానికి అన్నారు అనుకోండి, లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వేవ్ లెంత్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వేవ్ లెంత్. ఏంటంటే ఏం మాట్లాడతారు? ఓకే ఓకే. అందుకే ఇక్కడ మనకి source is moving but observer is at rest. Observer rest. So the V and the, so V direction always taken from source of sound. So it is near to towards to observer and rasanu plus Vs asanu. ఇక్కడ away from the observer అండి, ఇది మైనస్ Vs అండి. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి N' is equal to V by V minus Vs into N వస్తుంది. అలాగే ఇది కూడా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తూ N' is less than N అవుతుంది, N' is greater than N అవుతుంది. సో మనం V by lambda dash కింద రాసుకుంటామండి. దట్ ఈస్ ఈక్వల్ టు V by V minus Vs into V by lambda కింద రాస్తే V can. సో సెకండ్ కేసు ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ బట్ సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. సో ఇక్కడ కేసు వస్తుంది అవే ఫ్రమ్ ది రెస్ట్. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా రాస్తాను. లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. అబ్జర్వర్ దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అబ్జర్వర్. అబ్జర్వర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎటువంటి కంప్రెషన్స్ కానీ వేవ్ లెంత్ చేంజెస్ కానీ ఉండవు. సోర్స్ రెస్ట్ లో ఉన్నప్పుడు మాత్రం ఇది జరగదు. వేవ్ లెంత్ ని ఎవరైనా వ్యారీ చేయగలరు అంటే అది ఒక్కటే, అది కూడా ఎవరంటే సోర్స్ ఆఫ్ సౌండ్. ఎవరైతే సోర్స్ ని సౌండ్ ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని చేయగలుగుతారు. సో బోత్ ఆర్ మూవింగ్. ఇక్కడ వరకు ఆల్రెడీ నేను చెప్పేశాను. సో బోత్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఈస్ మూవింగ్. ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే మూవింగ్ టువర్డ్స్ టు ఈచ్ అదర్. సో ఇది సోర్స్ V డైరెక్షన్ అలాగే ఉంటుంది. ఇక్కడ ప్లస్ Vs మైనస్ Vs, ఎందుకంటే ఇది ఆపోజిట్, ఇది సేమ్ డైరెక్షన్. సో ప్లస్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తాం. N' ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ Vs, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇది రాస్తున్నాం, ఇది ఫార్ములా. బట్ వేవ్ లెంత్ చూడండి, వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్. ఏం చేయలేడని చెప్పాం కదా, మరి ఏం చేయలేడంటే ఇక్కడ గురించి వదిలేసుకోవాలి. సో ఈవెన్ ఇద్దరు మూవ్ అవుతున్నారని ఇచ్చినా కానీ మూవింగ్ టువర్డ్స్ ఫార్ములాలోని ఫార్ములా ఇక్కడ వస్తుంది, అపరెంట్ వేవ్ లెంత్ ఫార్ములా.
మూవింగ్ అవే ఫ్రమ్ ఫార్ములా అని ఫార్ములా ఇక్కడ వస్తుంది. వీడు రెస్ట్ లో లేడు, వీడు మూవ్ అవుతున్నాడు. డి ప్లస్ వివో ఇంటూ లాండా రాస్తామంటే కుదరదు, తప్పు. వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ దాన్ని ఏమి చేయలేడు. సో దట్ తీసేయడమే, ఉండదండి అది ఫార్ములాలో ఉండదు. ఈవెన్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాలో ఉన్నా కానీ ఆ టర్మ్ వేవ్ లెంత్ లో ఆ టర్మ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్స్. డాప్లర్ ఎఫెక్ట్ ఓన్లీ ఫ్రీక్వెన్సీలు చేసుకుంటా పోతారు. క్వశ్చన్లు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయనుకో, లేదా 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. 100 లో అరౌండ్ 80 క్వశ్చన్స్ వరకు ఫ్రీక్వెన్సీలే క్యాలిక్యులేట్ చేయమంటారు. 80 అంటే 90 అవే ఉంటాయి. ఓ 10 క్వశ్చన్స్ అపరెంట్ వేవ్ లెంత్ మీద ఉంటాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఫార్ములాల మీద ఫోకస్ చేసి అసలు వేవ్ లెంత్ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయరు. చేయడానికి ఏమీ లేదు, రెండంటే రెండే ఉన్నాయి. మీకు ఇందాక చూపించాను కదా, ఆ రెండు ఇవే, ఆ రెండు ఫార్ములాస్ ఇవేనండి. 2 ఫార్ములాస్ ఇవేనండి. ఇదిగో ఫార్ములా, ఇదిగో ఫార్ములా, ఈ రెండేనండి ఫార్ములాస్. ఈ 2 ఫార్ములాస్ మనం తీసుకొని రిపీటెడ్ గా యూజ్ చేసేవి ఇవేనండి. వీటిలో ఎటువంటి చేంజెస్ లేదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే అబ్జర్వర్ ది వేవ్ లెంత్ ప్రొడ్యూస్డ్ బై ది సోర్స్, లేకపోతే ది వేవ్ అంటే వేవ్ లెంత్ అవుతుంది. టూ కేసెస్ రాస్తే దానికి 1 మార్క్, దీనికి 1 మార్క్ ఇస్తారు. మళ్ళా చివరిలో ఏదో ఒక ప్రాబ్లము ఈ కేసు సంబంధించిన. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్, సోర్స్ ఇస్ మూవింగ్, సోర్స్ ఇస్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ మూవింగ్, అలాంటివి చెప్పాను. బట్ ఇక్కడ ఏం చెప్తామంటే అబ్జర్వర్ ఇస్ ఎట్ రెస్ట్, ఇక్కడ రెస్ట్ లో ఉన్నాడు, అర్థం చేస్తున్నాను. సో నీ దగ్గరికి వచ్చే హలో రావడం తెలిసిడికి అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీని వింటాడు. సో ఎండాస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎన్ తెలిసిడికి, అలాగే దూరంగా వెళ్ళిపోతుంటే ఎండాస్ ఈజ్ లెస్ దెన్ ఎన్ కూడా తెలుస్తుంది అనమాట. 2 ఛాన్సులు ఉంటాయి అనమాట దీంట్లో. 2 ఛాన్సెస్ ఇందులో చూస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఎండాస్ బిఫోర్ రాయాలి ఫస్ట్. ఇది వీ కదరానన్న. బిఫోర్ అంటే సేమ్ డైరెక్షన్, వి డైరెక్షన్, విఎస్ డైరెక్షన్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్ విఎస్ అని తీసుకున్నాం. కాబట్టి ఫార్ములాలో రాసుకుంటే అబ్జర్వర్ రెస్ట్ కాబట్టి 0 రాసేసాం, ఇక్కడ 0 లేదు. సో v మైనస్ 0 డివైడెడ్ బై v మైనస్ విఎస్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది కదా, రాసేసాం ఇంటూ ఎన్. ఇది ఎండాస్ బిఫోర్, ఇది ఎప్పుడు బిఫోర్ క్రాసింగ్. ఎండాస్ బిఫోర్ అంటే బిఫోర్ క్రాసింగ్. అట్ ది సేమ్ టైం ఇది ఆఫ్టర్ క్రాసింగ్. సో పర్సన్ సోర్స్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది అనుకో. సో వెళ్ళిపోయినప్పుడు మీకు చెప్పాను చాలా ఇంపార్టెంట్ పాయింట్, పొరపాటును కూడా మీరు మర్చిపోకూడదు. సో ఇక్కడ ఉన్నప్పుడు వి డైరెక్షన్ అలా డ్రా చేసాం. బట్ వన్స్ ఒకసారి క్రాస్ చేసిన తర్వాత కూడా వి డైరెక్షన్ అలా వేసేయడానికి ఉండదు. వి ఈజ్ ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ సోర్స్ టు అబ్జర్వర్ ఓన్లీ అని చెప్పాను. కాబట్టి సోర్స్ ఇలా వెళ్ళిపోతుంటుంది, అది వేరే విషయం. బట్ మనం డైరెక్షన్ ఆఫ్ వి విచ్ ఇస్ ఆల్వేస్ టేకెన్ యాజ్ వి ఫ్రమ్ ది సోర్స్ టు అబ్జర్వర్. ది డైరెక్షన్ ఆఫ్ వి విచ్ ఇస్ ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ సోర్స్ టు అబ్జర్వర్ అని చెప్పాం. సైన్ కన్వెన్షన్ లో అదే ఫస్ట్ పాయింట్, అదే మెయిన్ పాయింట్. ఓకే, ఇది వి డైరెక్షన్ ఎలా తీసుకున్నాం. ఎప్పుడైతే వి ఎలా తీసుకున్నారో మరి ఇక్కడ ఏం చేస్తుంది, క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా విఎస్ డైరెక్షన్ అలాగే, అంటే సోర్స్ ఇలాగే వెళ్తుంది కాబట్టి విఎస్ డైరెక్షన్ అలాగే తీసుకుంటాం. అక్కడ ఏమవుతుందండి, ఇది మైనస్ విఎస్ అవుతుంది. ఇక్కడ ఆఫ్టర్ క్రాసింగ్ మైనస్ విఎస్ వస్తుంది, బిఫోర్ క్రాసింగ్ ప్లస్ విఎస్ వస్తుంది. సో ఆఫ్టర్ క్రాసింగ్ రాసామనుకోండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఇంటూ ఎన్ అని రాస్తారు. ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, ఎన్ డాష్ బిఫోర్ బై ఎన్ డాష్ ఆఫ్టర్. సో ఇది డివైడెడ్ బై ఇది చేస్తాం. ఇది ఎందుకంటే వి ఒక 330 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. సో విఎస్ ఒక 30 మీటర్ పర్ సెకండ్ ఉందనుకో. సో కింద ఏమవుతుంది, 330 మైనస్ 30 కదా, అంటే పైన
ఎంత అవుతుంది? 360 వస్తుంది కదా. కింద ఎంత వస్తుంది? 300 వస్తుంది కదా. ఒకసారి పోతుంది కదా. లేదంటే బీట్స్కి వచ్చిన డాప్లర్ ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈ ఫార్ములాస్ వరకు. ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా చూస్తే మీకు విషయం చెప్తున్నాను చూడండి. సో డెల్టా ఎన్ఎస్ కనుక్కోవాలి. మరి డెల్టా ఎన్ఎస్ అంటే బిఫోర్ వాల్యూ అంతా వి బై వి మైనస్ విఎస్ ఇంటూ ఎన్, ఆఫ్టర్ అంటే అంతా వి బై వి ప్లస్ విఎస్ ఇంటూ ఎన్. ఇప్పుడు ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది అంటే విఎన్, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది అంటే విఎన్. ఆ రెండింటిలోంచి విఎన్ కామన్ తీసేది. లోపల రాసేసుకుంటే మనకి 1 బై వి మైనస్ విఎస్ ప్లస్ 1 బై వి ప్లస్ విఎస్. ఇప్పుడు ఏమొస్తుందా నాన్న? ఇక్కడ ఎన్ వి ఉంది కదా, విఎన్ కదా, దాన్ని నేను ఎన్వి అని రాశాను. ఇక్కడ ఏముంది? ఎల్సిఎం రాశారనుకో, వి ప్లస్ విఎస్ మైనస్ వి మైనస్ విఎస్. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఎస్ఎం అనుకోండి. సింపుల్గా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్లస్ వి మైనస్ వి క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్లస్ వి మైనస్ వి క్యాన్సిల్ అయిపోయిందో లోపల ఏం మిగిలింది? విఎస్ మిగిలింది. విఎస్ ప్లస్ విఎస్ అంటే లోపల 2 అని వచ్చింది. సో వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఎస్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2NV ఇంటూ విఎస్ డివైడెడ్ బై వి స్క్వేర్ మైనస్ విఎస్. అంటే ఇలా రాసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే 2NV డివైడెడ్ బై వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఎస్. ఇది డెల్టా ఎన్ ఫార్ములా. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇక్కడ విఎస్ చాలా చిన్నదని తీసుకున్నప్పుడు వి స్క్వేర్ ఎస్ ని నెగ్లెక్ట్ చేస్తాం. విఎస్ అనేది చాలా లీస్ట్ వాల్యూ కంపేర్ టు మనం అదే కదా చెప్తున్నాం. విఎస్ ఇస్ ఆల్వేజ్ లెస్, వెరీ మచ్ లెస్ దాన్ దట్ ఆఫ్ వి అనుకున్నాం కదా. మరి అలాంటప్పుడు దాన్ని స్క్వేర్ చేస్తే ఇంకా చిన్న వాల్యూ వస్తుంది కదా. ఆ చిన్న వాల్యూ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, దాన్ని ఉపయోగించు. దాన్ని నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2NVS డివైడ్. క్లియర్ కనిపిస్తుందా? ఇక్కడ మనం గమనిస్తే క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇది 2NVS బై వి, ఇది 2NVO బై వి. ఇక్కడ క్రాస్ అవుతుంది, క్రాస్ అవుతుంది. ఇక్కడ ఎవరు? అబ్జర్వర్ క్రాస్ అవుతుంది. అబ్జర్వర్ క్రాస్ అయినప్పుడు 2NVO బై వి, సోర్స్ క్రాస్ అయినప్పుడు 2NVS బై వి. మీకు క్వశ్చన్ ఏమిస్తాడంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ frequencies. So the apparent frequencies, the change in apparent frequencies before and after and values ఇస్తాడనమాట. ఈజ్ ఈక్వల్ టు 8 9 10 ఏదో ఒక నెంబర్ 4 ఏదో ఒకటి ఇస్తాడు. అంటే వాడు ఇచ్చేది ఏంటంటే డెల్టా ఎన్ అని ఇస్తాడనమాట. లేదంటే దాన్ని బీట్స్ అంటాం. ద నెంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ when the source is crossing the person listened by the observer అని చెప్పేసి the number of beats listened by the observer when source is crossing is 8 per second, 8 beats per second అని ఇస్తాడు. సో 8 beats per second అని ఇస్తే మనకి ఏమవుతుందంటే సో నెంబర్ 8 అని ఇచ్చాడని లేదా నెంబర్ 4 అని ఇచ్చాడని ఆ డెల్టా ఎన్ ప్లేస్ లో 4 8 ఏదో రాసిస్తాం. 2 ఇంటూ ఆ ప్రొడ్యూస్ చేసిన ఫ్రీక్వెన్సీ ఎంత అయితే ఉందో 100 హెర్ట్జ్ ఎంతో ఏదో నెంబర్ ఇచ్చాడు అనమాట. ఇంటూ వెలాసిటీ ఆఫ్ సౌండ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 330 ఉంటుంది. ఆ 330 కన్వర్ట్ చేస్తాం. సో దీని నుంచి మీరు ఏం చేయాలంటే 8 ఇంటూ 330 డివైడెడ్ బై 2 ఇంటూ 100 వేసుకోండి. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మీకు విఎస్ వస్తుంది. డైరెక్ట్ విఎస్ కనుక్కోండి. ఇక్కడ అడిగే క్వశ్చన్లో విఎస్ క్యాలిక్యులేట్ చేయమని అడగొచ్చు, వివో క్యాలిక్యులేట్ చేయమని అడగొచ్చు. రేర్ కేసెస్ లో ఫ్రీక్వెన్సీ కనుక్కోమని అడుగుతారు, ఎన్ కనుక్కోమని కూడా అడుగుతారు. అప్పుడు వాడు ఏమేమి డేటా మనకి ప్రొవైడ్ చేయాలి, ఏం డేటా ప్రొవైడ్ చేయాలి మనకి. సో మనకి ప్రొవైడ్ చేయాల్సిన డేటా ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్న 4 టర్ముల్లో 2NVS బై వి ఉన్నది కదా. సో ఈ 4 టర్ముల్లో వి అనేది ఫిక్స్డ్, దీన్ని ఎవరూ మార్చలేదు. వి అనేది
330 మీటర్ పర్ సెకండ్ అని తీసుకొని చేస్తాం అన్ని ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ చేయడం మొదలెడితే మీకు అర్థమవుతుంది. కొన్నిటికి వాడే పరిగెట్టుకుని 333 అని ఇస్తాడు, మనం కంపల్సరీ అది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కడైనా జీ కనిపించింది అనుకోండి, జీ బదులు రఫ్గా 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేసుకొని చేసేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం పనిగట్టుకుని ఎక్కడో చోట 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇచ్చాడు, అప్పుడు 10 వేసి చేయడానికి కుదరదు. 100% 9.8 వేస్తేనే దానికి ఆన్సర్ వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు 100% దీని మీద క్వశ్చన్ అయితే మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఇది పొరపాటును కూడా మీరు చెడగొట్టుకోకండి. సో మీకు క్వశ్చన్లో ఎక్కడో చోట అప్రోచ్ అంటే రిసీడింగ్, సపోజ్ క్రాసింగ్ వచ్చిన ఇచ్చి సొల్యూషన్ చేయమన్నారు అనుకోండి, ప్రాబ్లం ఏమన్నారు అనుకోండి, అందరూ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, సో ఈ డయాగ్రామ్ వేసుకుంటారు వాళ్ళు, వాడు వి బదులు 330 అని రాసుకుంటాడు స్టూడెంట్, సీడీ ఏదో మొత్తం యాక్చువల్ కిలోమీటర్ పర్ అవర్లోనే దేంట్లోనే ఇస్తాడు, దాన్ని మీటర్ పర్ సెకండ్ మార్చుకుంటాం. మార్చిన తర్వాత ఈ విఎస్ వాల్యూ 30 35 లేదా 40 18 ఏదో నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ తీసుకుంటాడు. ఫస్ట్ బిఫోర్ క్యాలిక్యులేట్ చేస్తాడు, ఓకే దగ్గరికి వెళ్తుంది, ఓకే క్యాలిక్యులేట్ చేసాడు, దగ్గరికి పెట్టుకుంటాడు, మళ్ళీ దగ్గర. సో ఇవి చేసేటప్పుడు ఏంటంటే, సపోజ్ విఎస్ కనుక బిఫోర్ అని రాసుకోవాలి, విఎస్ వాల్యూ ఉండదు, విఎస్ అని రాసుకోవాలి, వివి సబ్స్టిట్యూట్ చేసి ఫ్రీక్వెన్సీ సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ అండ్ ఆఫ్టర్ రాసుకోవాలి, వివి సబ్స్టిట్యూట్ చేసి విఎస్ అలాగే వదిలేసి ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎన్ వాల్యూ డివిజన్ గట్రా చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే విషయం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది చేసేటప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా కన్నా ఇక్కడ ఒక అన్నోన్ ఉన్నది, ఇక్కడ ఒక అన్నోన్ ఉంది, 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయండి, 2 అన్నోన్ ఉన్నాయి. ఈ 2 అన్నోన్ ఉన్నప్పుడు వాటిని ఈక్వేషన్ కానీ సాల్వ్ చేయాలి. సో వాటి డిఫరెన్స్ ఇస్తాడు, దాన్ని బీట్స్ అంటారని నీకు తెలుసు కాబట్టి మళ్ళీ ఈ డిఫరెన్స్ వేసుకుని ఇదంతా చేసి ఇవన్నీ చేసే లోపల వీళ్ళు ఏం చేస్తారంటే, ముందే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తారు కదా, మొత్తం అంతా గెస్బీట్ అయిపోతుంది క్వశ్చన్ అంతా. ముందే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తారు కదా మీరు, గెస్బీట్ అయిపోతుంది క్వశ్చన్ అంతా. చెప్తే ఏమీ లేకుండా బీట్స్ ప్రాబ్లమ్ ఇన్ డాప్లర్ ఎఫెక్ట్, క్రాసింగ్ ప్రాబ్లమ్ ఇన్ డాప్లర్ ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకుంటే, అబ్జర్వర్ క్రాస్ అవుతుంటే 2nVO/V, సోర్స్ క్రాస్ అవుతుంటే 2nVS/V. బెస్ట్ షార్ట్ కట్ అనమాట. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా ప్రాబ్లం చేయాలని ఉంటుంది. 2nVVS, నా పేరు ఇది nVVS అండి, 2nVVS, VS సఫిక్స్ లో S ఉంటుంది ఇక్కడ, 2nVVS డివైడెడ్ బై V²-V²S అనే ఫార్ములా ఉన్నది. ఈ ఫార్ములాని బేస్ చేసి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, బీ కేర్ఫుల్, ట్రై చేస్తే మీకు హ్యాపీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వర్ ఇస్ ఎట్ రెస్ట్ బట్ సోర్స్ ఇస్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్. అమ్మాయి రాయలేదు ఇక్కడ, ఇన్ సర్కిల్ లేదా ఇన్ సర్క్యులర్ పాత్ ఏదో ఇది మెయిన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, ఏం జరుగుతుందంటే మనకి మెయిన్ పాయింట్ ఒక సర్కిల్ తీసుకోండి. సర్కిల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రౌండ్ లో ఎక్కడ కూర్చొని ఉంటాం, మెట్ల మీద. సో సర్కిల్ లో మన ఫ్రెండ్ ఒకడు బైక్ నేర్చుకోవడానికి లేదా ఆల్రెడీ నేర్చుకున్నవాడు సర్కిల్స్ కొడుతున్నాడు అనుకోండి, ఇలా తిరుగుతున్నాడు. నువ్వు గ్రౌండ్ లో పక్కన నిలబడి ఉన్నా లేదా కూర్చొని ఉన్నావా, సో అటు ఇలా రౌండ్స్ వేస్తున్నప్పుడు అనేది పాయింట్, మెయిన్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ కింద ఇక్కడ తీసుకుంటే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తే, ఇక్కడ కన్సిడర్ చేస్తే, సో ఇలా వచ్చేటప్పుడు ట్రక్ లేకపోతే వెహికల్ లేకపోతే మీ ఫ్రెండ్ బైక్ మీద ఉన్న వాడో ఎవరైతే వాడు హార్న్ కొడుతూ వస్తున్నాడు అనుకోండి, దాని బదులు మనం సోర్స్ ఆఫ్ సౌండ్ అనుకుంటాం. సో దాని బదులు మనం సోర్స్ ఆఫ్ సౌండ్ అని మనం దాన్ని తీసుకుంటాం. సోర్స్ ఆఫ్ సౌండ్ వస్తుంది అనుకోండి. సో సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నప్పుడు, సో ఈ ఫస్ట్ హాఫ్ సర్కిల్ లో, దీని ఫస్ట్ హాఫ్ సర్కిల్ అనుకుంటే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ హాఫ్ సర్కిల్ అనుకుంటే, సో అది టువర్డ్స్ టు సోర్స్ అవుతుంది, టువర్డ్స్ టు అబ్జర్వర్ అవుతుంది. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, టువర్డ్స్ టు అబ్జర్వర్ అవుతుంది. ఈ సెకండ్ ఇలా తిరిగేసి సెకండ్ హాఫ్ సర్కిల్ ఇలా వెళ్తుంది అనుకోండి అట్రాక్ట్. సో ఇది అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ అవుతుంది, ఇది అవే ఫ్రమ్ అవుతుంది, ఇదేమో టువర్డ్స్ అవుతుంది. ఇక్కడ వి డైరెక్షన్ ఎప్పుడు సోర్స్ నుంచి కదా, ఇక్కడ వి డైరెక్షన్ ఎలా ఉంటుంది, బట్ ఇక్కడ వి డైరెక్షన్ సోర్స్ టు అబ్జర్వర్ కాబట్టి ఇక్కడ కూడా వి డైరెక్షన్ ఎలా ఉంటుంది.
రెండు కేసుల్లో v డైరెక్షన్ ఎందుకు ఇలా డ్రా చేశాను చూడండి. బట్ ట్రక్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద సోర్స్ కాబట్టి ఇక్కడ ప్లస్ vs రాశాను. ఇక్కడ మూవింగ్ అవే ఫ్రమ్ ది సోర్స్ కాబట్టి ఇక్కడ మైనస్ vs అని రాస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ vs అను, ఇది ప్లస్ vs, ఇది మైనస్ vs. అర్థమైంది? అప్పుడు నీకు ఏమవుతుంది, మూవింగ్ టువర్డ్స్ ఫార్ములా వస్తుంది ఇక్కడ, అబ్జర్వర్ రెస్ట్ ఫార్ములా. ఇదిగో మూవింగ్ టువర్డ్స్ టు అబ్జర్వర్, టువర్డ్స్ టు అబ్జర్వర్. అబ్జర్వర్ నుంచి రెస్ట్ కదా, వివో ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సర్క్యులర్ పాత్ అండి, సర్కిల్ అని రాసుకోండి లేదంటే. అప్పుడు నీకు ఏమవుతుంది, n dash ఈజ్ ఈక్వల్ టు v మైనస్ వివో. వివో ప్లేస్ లో ఏం రాసేసుకోవాలి, 0 రాసుకోవాలి. డివైడెడ్ బై v మైనస్ vs ఇంటూ n కదా. దీనికి అర్థం ఏంటంటే యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, v బై v మైనస్ vs రాసాం కదా, అక్కడ r ఒమేగా రాసుకోవాలి కదా. మైనస్ ఇక్కడ సేమ్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి ప్లస్. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్ బదులు ఏం తీసుకోవాలి, r ఒమేగా అని తీసుకోవాలి. కాబట్టి టువర్డ్స్ ఫార్ములా, ఫ్రమ్ ఫార్ములా రాస్తారు. సో దీన్నే n max అనుకుంటాము, n minimum అనుకుంటాము. n max డివైడెడ్ బై n minimum ఈజ్ ఈక్వల్ టు రేషియో రాస్తే n బై v క్యాన్సిల్ అయిపోతే v ప్లస్ వివో డివైడెడ్ బై v మైనస్ వివో అని రాస్తుంది. నెక్స్ట్, అబ్జర్వర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ ఫార్ములా మీకు చాలా ఇక్కడ చూడండి, v ప్లస్ vs, v మైనస్ vs, మ్యాక్స్ n మ్యాక్స్. సో సోర్స్ తిరిగిన అబ్జర్వర్ తిరిగిన సేమ్ ఫార్ములాస్ చూడండి, v ప్లస్ వివో, v మైనస్ వివో, v ప్లస్ vs, v మైనస్ vs. ఇది రేషియో ఇచ్చి ఇక్కడ vs కనుక్కోమని. సర్కిల్ ఏమన్నా ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ వినిపిస్తుంది, అవన్నీ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ గురించి కదా. దగ్గరికి వస్తే ఎక్కువ వినిపిస్తుంది, దూరంగా పోతే తక్కువ వినిపిస్తుంది. n dash is greater than అని, n dash is less than అని. The distance between the source and the observer is same. Source and the observer is same in all directions. Source and the observer is same in all directions. మారదండి. ఎందుకంటే మనం సర్కిల్ తీసుకున్నప్పుడు ఆల్ డైరెక్షన్స్ లోనూ దాని యొక్క రేడియస్ అనేది మనకి ఈక్వల్ గా ఉంటుంది. మనం సర్క్యులర్ పాత్ ఇలా కన్సిడర్ చేస్తే, సర్క్యులర్ పాత్ తీసుకుంటే మనకి సింపుల్ గా మనకి ఎక్కడైనా సరే ఆ రేడియస్ సేమ్ ఉంటుంది, మీకు తెలుసు కదా, సేమ్ ఉంటుంది, మారదు. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం కన్సిడర్ చేసినా ఆ వాల్యూ అనేది సేమ్ గా ఉంటుంది అనమాట, అది మారదు అనమాట. మనం ఏ సిచ్యువేషన్ లో మనం కన్సిడర్ చేసినా అందులో వేరియేషన్ ఉంటుంది. మనం ట్రక్ ఎక్కడైనా తీసుకోవచ్చు, డిస్టెన్స్ మారితే కదా. రిలేటివ్ వెలాసిటీ అని ఎందుకు చెప్తాము, ఆ రెండు మూవ్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ లో వేరియేషన్స్ వస్తాయి. డిస్టెన్స్ పెరగచ్చు, డిస్టెన్స్ తగ్గొచ్చు. డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, దానికి కరస్పాండింగ్ గా ఫ్రీక్వెన్సీ ఎక్కువ అన్నాడు, అపరెంట్ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ది యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. సో అదే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది అనుకోండి, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఇస్ లెస్ దాన్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది కదా. బట్ ఇక్కడ అన్ని సిచ్యువేషన్ లో మొత్తం ఒకటే అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు n dash ఈజ్ ఈక్వల్ టు n. తర్వాత నెక్స్ట్ అన్న అర్థమైంది ఇక్కడ వరకుని, అన్న లెసన్ అర్థమైంది ఇక్కడ వరకుని. One minute now. Okay. Next. క్రాసింగ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. క్రాసింగ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 2n vivo by vs, సారీ 2n vivo by ov కానీ 2n vs by v కానీ ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ డెల్టా n ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాను కదా మీకు. అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్, అంతకన్నా ఎక్కువ మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇదే.
క్వశ్చన్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో వస్తాయి. యాజ్ పర్ డాప్లర్ ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ అన్ని చేయగా మనకు ఒక థాట్ ప్రాసెస్ ఒకటి అలవాటు అవుతుంది అన్నమాట. అది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చేయించడంలో తప్పుడు దారి చూపిస్తుంది. మిగిలిన క్వశ్చన్ అన్ని చేసేటప్పుడు ఆ వి డైరెక్షన్ అంటే మన బ్రెయిన్ లోనే వేసేస్తాం. ప్రతిసారి ట్రప్పులు వేసుకుంటా గట్రా కూర్చోం కదా. మనం ఎంతసేపు ఎలాగే వేస్తాం. నిజంగా ప్రాబ్లం చేయాలనుకుంటే వి ఎలా ఉంది, మైనస్ విఎస్ అది 0 అని మనం ఎలా చేసుకుంటాం. అంతేగాని ఇక్కడ ఒక బొడ్డోని వేసి మళ్ళీ ఇటు కదులుతున్నాడని ట్రక్ వేసుకొని నాన్న ఆర్టిస్ట్లో ఏంటి ఇవన్నీ చేసుకోవడానికి. సో 2-3 క్వశ్చన్లు మనం అలా చేయడం వల్ల మనకి ఒక థాట్ ప్రాసెస్ అలవాటు అవుతుంది. సో ఎప్పుడు కూడా సోర్స్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి, అబ్జర్వర్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. సో క్రాసింగ్ విషయంలో వీడు ఒకసారి క్రాస్ చేస్తే కనుక డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో తీసుకోవాలని మనకి అర్థమవుతుంది. అక్కడి వరకు మనం చేయగా మనకి అర్థమవుతుంది. ఈ చేసే ప్రొసీజర్ లో ఏంటంటే మనం ఎంతసేపు ఈ డేటా తీసుకోవడం V0 విఎస్ ఇచ్చాడు వాల్యూ ఎంత ఉన్నది ఇదంతా రాసి చేయడం ఒకటి అలవాటు అవుతుంది. సో అది మనం రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. అబ్జర్వర్ అందులోనే కూర్చొని ఉన్నాడు. సో వీడు హార్న్ కొట్టాడు. హార్న్ కొట్టినప్పుడు ఆ సౌండ్ ఇలా మూవ్ అవుతూ వెళ్ళి దీన్ని ఢీ కొట్టి వెనక్కి వస్తుంది. వీడు వెనక్కి వచ్చే సౌండ్ వింటాడు. వెనక్కి వచ్చిన సౌండ్ వింటాడు. వీడు హార్న్ బ్లో చేసింది వింటలేదు. వీడు బ్లో చేసినప్పుడు వచ్చే సౌండ్ ఉంది కదా అది వింటలేదు. ఇలా వెళ్ళి ఢీ కొట్టిన తర్వాత రిఫ్లెక్టెడ్ బ్యాక్ వస్తుంది కదా, ఒక సౌండ్ వేవ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ వస్తుంది కదా, అది వాడు వింటున్నాడు. కాబట్టి వి డైరెక్షన్ ఎలా తీసుకోవాలి గురువు గారు అంటే, వి డైరెక్షన్ ఎలా తీసుకోవాలంటే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే వి డైరెక్షన్ అనగానే సోర్స్ టు అబ్జర్వర్, సోర్స్ ఇందులోనే ఉంది, అబ్జర్వర్ ఇందులో ఉంది. వి డైరెక్షన్ తీసుకునే చోట ఫస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఆఫ్ సౌండ్ తీసుకొని వెలాసిటీ ఆఫ్ సోర్స్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో తీసుకోవాలి. వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఈ డైరెక్షన్ లో తీసుకోవాలి, ట్రక్ డైరెక్షన్ లో తీసుకోకూడదు. అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే సింపుల్ గా మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది హిల్ కదా ఇది. సో యాక్చువల్లీ హిల్ అయినా వాళ్ళైనా కదలదు కదా, అది రెస్ట్ కదా అది. సో మరి వెలాసిటీ ఆఫ్ సోర్స్ అంటే ఏం తీసుకోవాలి, వెలాసిటీ ఆఫ్ సోర్స్ అనే ఇదే. వెలాసిటీ ఆఫ్ సోర్స్ ట్రక్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ట్రక్ వెలాసిటీ. బేసిక్ గా కార్ అని ఇస్తుంటాడు ఈ క్వశ్చన్. కాబట్టి వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ కార్ అని తీసుకుంటాం. బట్ డైరెక్షన్ మాత్రం సోర్స్ ఎక్కడ, సోర్స్ ఆఫ్ సౌండ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్ అంటే, సోర్స్ ఆఫ్ సౌండ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, సోర్స్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ టేకెన్ యాజ్ ఎ వాల్ కింద తీసుకుంటారు, హిల్ కింద తీసుకుంటారు. వేరే ఆన్సర్ ఏదో ఈ చెత్త ఏమీ లేకుండా అంటే రెగ్యులర్ ఫార్మేట్ అంటే ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెగ్యులర్ ఫార్మేట్ లో థింక్ చేయకుండా ఒక వాల్ హిల్ లేదా ఫోటో అని ఇచ్చి the source which is moving towards to wall or moving towards to hill అని ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే n dash is equal to formula v plus vc divided by v minus vc into n ఫార్ములా తీసుకొని చేసేసుకుంటే హ్యాపీగా దాని నుంచి బయటకు వస్తుంది. అర్థమైందా? చెప్పమ్మా. దీని మీద శ్రద్ధ పెట్టి నాన్న అర్థమైంది అందరికి? రైజ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ ఎక్కడో నేను నిలబడి ఉంటాను. సో ఈ రోడ్ మీద ఇంత పెద్ద రోడ్ అనమాట, ఇది రోడ్. సో రోడ్డుకి దూరంగా నేను బయట ఎక్కడో నిలబడి ఉన్నాను, ఒక సైడ్ ఖాళీ సైడ్ ఒప్పుకుంటే దాని దగ్గర నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో రోడ్ మీద ఒక ట్రక్ బయలుదేరి వెళ్తాం. ఈ ట్రక్ బయలుదేరి వెళ్ళేటప్పుడు సో ఎగ్జాక్ట్ నాకు మిడ్ పాయింట్ అంటే నా మిడ్ పాయింట్ అంటే ఇది అనమాట. ఇది వెలాసిటీ ఆఫ్ సోర్స్. విఎస్ డైరెక్షన్ ఎలా వెళ్తుంది అనుకుంటే, ఇది విఎస్ డైరెక్షన్ ఇది అనుకుంటే, సో దానికి సర్టెన్ యాంగిల్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ. సో విచ్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. ఇక్కడ థీటా యాంగిల్ ఉంది.
థీటా ఉంది కాబట్టి థీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ కాంపోనెంట్ కాబట్టి ఇది విఎస్ కాస్ థీటా కాంపోనెంట్ వస్తుంది. విఎస్ కాస్ థీటా కాంపోనెంట్ వస్తుంది. ఇలా తీసుకున్నా కానీ ఇది విఎస్ కాస్ థీటా కాంపోనెంట్ వస్తుంది. బట్ కాస్ థీటా పైన రాస్తాం అనమాట, ఇక్కడ రాస్తారు. ఇది విఎస్ కాస్ థీటా కాంపోనెంట్ వస్తుంది. సో దూరంగా వెళ్ళేటప్పుడు మనకి టూ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము? టూ వర్డ్స్ అంటే ఏంటి? సో టూ వర్డ్స్ అంటే దగ్గరికి వచ్చేటప్పుడు n dash is greater than n అవర్, అవే ఫ్రమ్ అన్నప్పుడు n dash is less than n అవర్. ఇది కదా సీన్. యాక్చువల్లీ టూ వర్డ్స్ వచ్చినప్పుడు ఫార్ములా ఏం రాస్తాం? అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నప్పుడు v మైనస్ విఎస్ అని రాస్తాం. v మైనస్ విఎస్ ఇంటూ n అని రాస్తాం. అదే అవే ఫ్రమ్ అన్నప్పుడు ఈ విషయంలో అయితే n dash is equal to v ప్లస్ విఎస్ ఇంటూ n అని రాస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉందనుకో ఈ వాల్యూ తగ్గుతుంది, ఇక్కడ మైనస్ ఉందనుకో ఈ వాల్యూ పెరుగుతుంది. మరి ఈ వాల్యూ పెరగాలి కదండి, పెరగాలి కదా. సో దట్ దాని ప్రకారం చూస్తే విఎస్ బదులు విఎస్ కాస్ థీటా కాంపోనెంట్స్ వస్తాయంతే. అట్ పాయింట్ ఏ దగ్గర ఫార్ములా, అట్ పాయింట్ బి దగ్గర ఫార్ములా, అట్ పాయింట్ సి దగ్గర ఫార్ములా n dash is equal to n. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీ సేమ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ సేమ్ అయిపోతుంది. కాస్ 90 degrees తీసుకుంటాం, 0 అయిపోతుంది. అంటే ఇక్కడ విఎస్ కాస్ థీటా టర్మ్ పోతుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా v వస్తుంది, క్యాన్సిల్ అయిపోతే ఇంటూ n అయిపోతుంది అనమాట. n dash is equal to n అంటే వస్తుంది. సో దీన్ని ట్రాన్స్వర్స్ డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సో దీని మీద కూడా 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి ఒక క్వశ్చన్ అడుగుతాడు. 2 yearsకి ఒకసారి 3 years, 2 to 3 yearsలో మనకి ఎప్పుడైనా క్వశ్చన్ రావచ్చు. సో క్వశ్చన్ అడిగినప్పుడు ట్రాన్స్వర్స్ డాప్లర్ ఎఫెక్ట్ ఇచ్చిన ఎవరిపైనా డేటా వాల్యూ ఇచ్చాడు అంటే కంపల్సరీ ట్రాన్స్వర్స్ డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్ కింద మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడిగేది దేని నుంచే. ఇంకొకటి కూడా ఉంది, బట్ దాని నుంచి అడిగే క్వశ్చన్స్ పోయి ఇదే ఎక్కువ అడుగుతుంటారు, గుర్తుపెట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి v1 కాస్ థీటా కాంపోనెంట్ లో సౌండ్ వేవ్ ఇటు చెవికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇది దగ్గరికి వస్తుంది, ఇది దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చి ఇటు చెవులోకి వినిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వచ్చి అంటే ఇది మూవ్ అయ్యే కొలది. సో ఇది ముందుకు మూవ్ అయ్యే కొలది, ఇది ముందుకు మూవ్ అవుతుంటే ఇది కరెస్పాండింగ్ గా మూవ్ అవుతుంటది కదా. సో ట్రక్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అటు చెవి ఇక్కడికి వస్తుంది. ట్రక్ ఇక్కడికి వచ్చింది అనుకో చెవి ఇక్కడికి వస్తుంది. ట్రక్ ఇక్కడికి వచ్చింది చెవి ఇక్కడికి వస్తుంది. ఇలాగా అంటే ఇద్దరు మీట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇలా వస్తుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలా తీసుకున్నప్పుడు నీకు ఏమవుతుందంటే దీనికి ఫార్ములా స్ట్రైట్ అవే గుర్తుపెట్టుకోండి. ఇది డెరివేషన్స్ గట్రా మనకి ఏమి ఉండవు. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే దగ్గరకు వచ్చే వీళ్ళిద్దరూ దగ్గరికి రీచ్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ వినిపించాలి. ఇది అప్పుడు నీకు ఏమవుతుంది? మైనస్ విఎస్ కదా. విఎస్ అంటే ఎవరు? v1 కాస్ థీటా. v1 అంటే ఎవరు? సో ఎక్కువ వినాలంటే పైన ప్లస్ ఉంటారు. ఇది ఫార్ములా. సో దీన్ని పర్పెండిక్యులర్ కేసులో డాప్లర్ ఎఫెక్ట్ కింద తీసుకుంటారు.